ఓకే ఓకే శ్రీరామ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మరొక గెస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. ఈరోజు మరి ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. దాని మీద ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఒక కొటేషన్తోని ఒక ఏఐ జనరేటెడ్ పోస్ట్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరి దాని మీద ఇరాన్కి సంబంధించినటువంటి నౌకల మీద ఆ జెండాలు కూడా ఇరాన్ జెండాలు కూడా ఉండటం, అందుకు మరి తిరిగి మళ్ళీ యుద్ధానికి వెళ్తారా, యుద్ధం మరి కొనసాగేటటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ తిరిగి ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? అంటే ఇంటర్వ్యూలో కూడా టెహ్రాన్తో మరి వీలైనంత తొందరగా చర్చలకు రావాలి అని చెప్పేసి ఒక హెచ్చరించినట్టుగా ఒక మీడియాతోని మాట్లాడుతూ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు ఈ ఆధిపత్య ధోరణి వ్యవహరిస్తూ ఉన్నారంటారు? ఒకటి, అమెరికాకి మిగతా దేశానికి నో వార్ నో పీస్, యుద్ధం లేదు శాంతి లేదు అనేది ఇక్కడ కుదరదు. చాలా చోట్ల యుద్ధం లేదు, శాంతి లేదు, అగ్రిమెంట్ లేదు, కానీ అలా జరుగుతూ ఉంటుంది. ఇండియా చైనా మధ్యన, ఇండియా పాకిస్తాన్ మధ్యన, చాలా దేశాలు. ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇరానీ యుద్ధం 45 సంవత్సరాలు బట్టి 47 సంవత్సరాలు బట్టి యుద్ధం జరుగుతుందని అందరూ ఆలోచించుకుంటున్నారు. తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఇరాన్ మధ్యన, యూరప్, అమెరికా అన్నిట్ల మధ్యన ఎందుకో అది వేరే విషయం. ఇంట్లో వచ్చిన విశేషం ఏంటంటే అరబ్ దేశాలు కూడా అమెరికా, ఇజ్రాయెల్ పక్కన ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ కనుక యుద్ధం ఆగిపోయి ఉన్న ప్రభుత్వం కంటిన్యూ అవుతే ఆ 7 అరబ్ దేశాలు ఇంకా అక్కడ సర్వైవ్ అవటం ఇంపాసిబుల్. సో వాళ్ళు యుద్ధం చేయమంటున్నారు, ఏదో రకంగా తీర్పు తేవాలని చెప్తున్నారు. అందువల్ల మన చైనా వెళ్ళినప్పుడు ఒక ట్రై చేశాడు. చైనా ఏమో ఇంటర్ఫియర్ అవ్వదు, చైనాకి అమెరికా అలా ఇరుక్కుపోయి ఉంటుంది. మేము వచ్చి ట్రంప్ సిగ్నల్ చేశాం, మీరు శాంతి మేము అనుకున్న అగ్రిమెంట్ చేయకపోతే స్టార్ట్ చేస్తాం. క్లియర్ సిగ్నల్ చేస్తాడా లేదా వేరే విషయం. తర్వాత హార్మోజ్ జలసంధి మీద ఒకే వ్యూ కనపడుతుంది, ఏదో ఇరాన్ ఆఫ్ చేసిందని. కానీ ఏప్రిల్ 13 నుంచి జ్ఞాపకం పెట్టుకోండి, పాకిస్తాన్ ఏప్రిల్ 11, 12 అక్కడ టాక్స్ జరిగాక, రాయబారాలు జరిగాక ఫెయిల్ అయిన మర్నాడు ఏప్రిల్ 13 నుంచి దిగ్బంధం చేశారు. బ్లాక్కి అంటే ఇరాన్ నౌకలు బయటికి రాకూడదు, ఇరాన్ పోర్ట్స్కి వెళ్ళే నౌకలు వెళ్ళకూడదు. సో ఏప్రిల్ 13 నుంచి ఇవాళ 35 రోజులు ఇరాన్ కూడా ఏం పోర్ట్స్ పంపట్లేదు, బయటికి ఆగిపోయింది. వాళ్ళ వ్యవహారం కూడా ఆగిపోయింది. వాళ్ళు రోజుకి $400 మిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తారు, అంటే 3,000 కోట్లు, 4,000 కోట్లు ఆగిపోయింది. సో అది కూడా ఉన్నది. చాలామంది జల్సంధి మీద ఇరాన్ కంట్రోల్ ఉన్నది అంటే ఇప్పుడు ఆ దిగ్బంధం వల్ల ఇరాన్ కంట్రోల్ సగం పోయింది. ఆ థ్రెట్ వాడాక యుద్ధంలో అయితే, పర్సనల్ లైఫ్లో అయితే ఇంకా థ్రెట్కి వాల్యూ ఉండదు. అది జరిగింది. సరే, కారణాలు ఏంటి అనవసరం. ఇప్పుడు ఏదో రకంగా ఇరాన్తో ప్రపంచం ఒప్పుకునే అగ్రిమెంట్ పర్వాలేదు అనకపోతే ట్రంప్ నష్టపడతారు. నిన్న ఆయన చైనా 2 రోజులు వెళ్ళాడు, సక్సెస్ అవ్వలేదు. ఆయన అమెరికా తగ్గిపోయిందనే బొమ్మ చూపించింది కదా. చైనా చాలా చక్కగా మర్యాద ఇచ్చారు, ఎక్కువ మర్యాద ఇచ్చారు, పని ఏం చేయలేదు. సో ఆ చెడ్డ పేరు కూడా ఆయన బయటికి రావాలి. చైనా దగ్గర తగ్గిపోయేది. ప్రపంచంలో అమెరికా సూపర్ పవర్ కాదు, ఏం చేయలేకపోతుంది, వచ్చింది. తప్పకుండా అంటే శ్రీరామ్ గారు మాట్లాడుతూ, అంటే చైనాతో కలిసి వచ్చిన తర్వాత, చైనా పర్యటన తర్వాతనే ఈ రకమైనటువంటి పోస్ట్ చేశాడు. మరి చైనాను కూడా ఇన్వాల్వ్ కావద్దని చెప్పే ఉంటాడు. అందువల్లనే తైవాన్ విషయంలో జోక్యం చేసుకోబోము, మీరు కూడా ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాడు. పరస్పర అంగీకారం తర్వాతనే ఈ రకంగా మరి రెచ్చగొట్టేటట్టు ఈ ప్రకటన చేస్తున్నాడని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి కాదు, తైవాన్ మీద అంత ఏం కన్సెషన్స్ ఇవ్వలేదు. ఏమన్నాడంటే చూద్దాం, మనం అక్కడ తైవాన్ కూడా వార్నింగ్ ఇచ్చాడు, మీరు స్వతంత్రం డిక్లేర్ చేయొద్దని. స్టేటస్ కో ఎలాంటి పరిస్థితి ఉన్నదో అలా ఉన్నది. కొంచెం డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు తైవాన్ మీద అంత ప్రేమ లేదు, అంత దూర ప్రదేశం. కానీ చైనా ఏదో మీరు పట్టుకోండి అని చెప్పలేదు తైవాన్. ఒకటి. రెండోది ఏంటంటే ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సహజంగా ఆయన గెలవపోతే ఉన్న అరబ్ దేశాలు కూడా వెళ్ళిపోతున్నాయి. సౌదీ అరేబియా మొన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, అమెరికన్ విమానాలు మా దేశం మీద వెళ్ళటానికి వీలేదో, యుద్ధంలో అది ఇష్టవచ్చం చేసుకొని స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికన్ ఎయిర్ స్పేస్ ని సౌదీ అరేబియా ఇంకా మీతో పార్ట్నర్స్ కాదన్నారు.
మీరు ఇరాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలి అని చేయలేదు. సో మేమే వాళ్ళతో ఇక డీల్ చేసుకోవాలి, మీరు ఏం ఉపయోగం. సో ఇవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్తో అగ్రిమెంట్స్ వాల్యూ ఏమున్నది? సౌదీ అరేబియాతో మంచి అగ్రిమెంట్ అన్నాడు, అదే లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఏదో చేస్తానంటే పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయిపోయింది, ఇటు అటు వాడుతుందని. డొనాల్డ్ ట్రంప్ నిమిషానికి నిర్ణయం తీసుకుంటాడు, లెక్క పెట్టాలి, అవన్నీ మనకంతా తెలుసు. చైనాలో ఆయన అనుకున్నట్టుగా అవ్వలేదు, ప్రపంచం అందరూ అది అంటున్నారు, ఎక్స్పర్ట్స్ అందరూ పుల్లారావు గారు, అంటే ఒక తర్వాత వ్యక్తి యుద్ధకాంక్ష వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. చమురు ధరలు పెరిగాయి, అదేవిధంగా నిత్యావసర ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. చమురు ధరలు ఇప్పటికే పెరిగాయి, ఇంకా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరి అంటే ఒక వ్యక్తి తీసుకునేటటువంటి ఈ నిర్ణయాల వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. కరెక్ట్ కాదు, ఒక వ్యక్తి కాదు, ఎన్నో సంవత్సరాలు బట్టి జరుగుతుంది ఇరాన్కి అమెరికాకి. ఇరాన్ చేసిన తప్పు ఏమిటంటే పక్క అరబ్ దేశాలు కూడా అటాక్ చేయటం, పక్క అరబ్ దేశాలు కూడా థ్రెటన్ చేయటం, హార్మోస్ జల్స్ అన్ని మూసేయటం, బెదిరించడం. ఇవన్నీ బయట చెప్పుకోకపోయినా ప్రతి దేశం ఇరాన్ని తగ్గించకపోతే లాభం లేదు అని వ్యూ ఉన్నది. వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, 3000 మైళ్ళు రావచ్చు. వాళ్ళు అక్కడ వేస్తే బాంబే మీద పడవచ్చు, ఢిల్లీ మీద పడవచ్చు. మనకి కాశ్మీర్తో ఏం సహనంగా లేరే ఇరాన్. మిగతా విషయాలు బాగానే ఉన్నారు, ఎందుకంటే భారతదేశానికి వాళ్ళ అవసరం లేదు. కానీ ఏదో ఇండిపెండెంట్గా ఉంటున్నామని మనతో ఏం సన్నిహితంగా లేరే. మనం ఏదో ఇరాన్ యుద్ధం చేస్తుందంటే యుద్ధం చేస్తే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ రెజీమ్ కోసం చేసుకుంటున్నారు. ఆ యుద్ధం ఓడిపోతే వాళ్ళు ఫినిష్ అయిపోతారు, ఆ రెజీమ్ పోతుంది. ఎన్నో పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయి. అమెరికా భారతదేశం ఆలోచించవలసింది ఆ యుద్ధం మనకు మంచిదా కాదా. ఇమీడియట్గా అందరూ ఏమంటారంటే ఆయిల్ ధరలు పెరుగుతాయి, 1 నెల 3 నెలలు 2 నెలలు తర్వాత సెటిల్ అయిపోతాయి. యుద్ధం కనుక కన్క్లూడ్ అవుతే పూర్తిగా తగ్గిపోతాయి, పూర్తిగా ధరలు $40-50 వచ్చేస్తాయి. భారతదేశానికి ఇదేం చెడ్డ కాదు, మంచి చెడ్డ కాదు. ఎందుకంటే పవర్ ఈక్వేషన్స్లో ఇప్పుడే కనుక ఇరాన్ ఇలా వెళ్ళిపోతే రేపు ఇరాన్ పాకిస్తాన్ అందరూ కలిసి భారతదేశం మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అణు ఆయుధాలు ఇరాన్ ఉండకూడదు అంటున్నారు, ఎవరు పాకిస్తాన్ ఉండకూడదు అంటలేదే, ఎవరు అంటలేదే. సో లోకల్ ఫ్యాక్టర్ మనం కూడా ఇది చాలా అన్యాయం, యుద్ధం ఆప్ చేయండి, మంచిది చెడ్డ అంటాము. కొన్ని సంవత్సరం కష్టం, కానీ ఇది మనకి సెక్యూరిటీకి ఎవెన్చువల్గా మంచిది. యుద్ధం కంక్లూడ్ అవ్వాలి, యుద్ధం ఆఖరి వరకు వెళ్ళాలి. మీకేం నష్టం, నాకేం నష్టం అంటే ఆయిల్ ధరలు పెరుగుతాయి, ఆయిల్ తక్కువ పడాలి, గవర్నమెంట్ తక్కువ తిరగాలి, బంగారం స్కీమ్ తేవాలి. 50,000 టన్నులు బంగారం భారతదేశంలో 70,000 టన్నులు ఉన్నది. ఒక 5,000 టన్నులు ప్రజల నుంచి రప్పించుకోవడానికి ఒక స్కీమ్ పెట్టాలి, ఎంఎస్టీ పెట్టాలి. ఒక 6 నెలలకు ముందరికి వెళ్ళిపోవాలి, ఇంకో నెలకి 2 నెలలకి ఇతర ప్రాంతాల నుంచి. ఒక చిన్న విషయం చెప్పేసి వెళ్ళిపోతున్నా, మర్చిపో. 2014లో $150 ఉండేది ఆయిల్, ఇప్పుడు ఎంత ఉన్నది? 110. ఆ రోజు 150 అంటే ఇవాళ $200 వెళ్ళాలి. వెళ్ళిందా? వెళ్ళలేదే. గవర్నమెంట్ ఏంటంటే తొందర పెట్టి సొమ్ములు పోగు చేస్తుంది. వాళ్ళ పాలసీ ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళు ప్రజల మీద పన్నులు వేస్తున్నారు వాళ్ళు. అది కానీ మన గవర్నమెంట్ ఫెయిలియర్ అని నేను అంటున్నా. అక్కడ జరిగే యుద్ధం మనకు నష్టం లేదు. ఏదో ఆయిల్ చెవులు వెళ్ళిపోయిందంటే చెవులు వెళ్తుంది. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు చైనాని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు 2 దేశాలు మనకు పూర్తి వ్యతిరేకం. వచ్చే యుద్ధం ఎలాగుంటుంది? ఇరాన్ వాళ్ళకి సాయం చేస్తుందా? డ్రోన్లు, మిసైల్స్ ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇదేదో షేక్ హ్యాండ్ ఇచ్చేస్తే భారతదేశం సేఫ్ అనేది కాదు. మన గవర్నమెంట్కి తెలియదు, అన్నీ తెలుసు. మరి అంటే ఇరాన్ మరి ఆ మేరకు చర్చలకు సిద్ధంగా ఉందని అనుకోవచ్చా? మరి ఇరాన్లో కొన్ని రోజులు ఇటు అటు టైం పాస్ చేద్దాం, టైం పాస్ చేసి విసుగుతో ట్రంప్ వాళ్ళకి ఒకటే కావాలి, ఇంక యుద్ధం మాకు వద్దు, మా ప్రభుత్వం అక్కడ ఉన్న రెజీమ్ డిక్టటోరియల్ రెజీమ్ ఉండాలి అంతే. వాళ్ళు కనుక అలా ఉంటే ఈ సౌదీ అరేబియాకి 6 దేశాలకి మంచిది కాదు. జల్సంధి మీద మేము పన్నులు కడతామంటే అది ఆగిపోయింది, దిగ్బంధువు గురించి కన్ఫ్యూజన్లో ఉన్నది. కానీ దీని స్టెప్ ఏమిటంటే వాళ్ళు కొంత దూరం వస్తుంటే ట్రంప్ వదిలేదు, వాళ్ళు రాకపోవటం, ప్రపంచం అంతా ట్రంప్ని దూషించడం, ట్రంప్ ఈగో లైన్ మీద రావటం, అమెరికన్ ప్రెస్టీజ్ రావటం. ఇక్కడ అమెరికా ఫెయిల్ అయిపోతే ఇంకా తగ్గిపోతుంది, వాళ్ళ సామ్రాజ్యం తగ్గిపోతుంది. సో ఇది టెస్ట్, మనం ఏదో చూడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని రోజులు ఆయిల్ ధరలు పెరుగుతుందంటే గవర్నమెంట్ ఎంత గంభీరంగా డ్రామా చేయక్కర్లేదు.
$150 2014లో. అప్పుడు పెట్టారు $90 లీటర్. ఇప్పుడు $110 ఉన్నది. రష్యన్ ఆయిల్ $80-90 వస్తుంది. నువ్వేంటి చేసేది ఇది? ఉమ్. అది మనం కూడా ఆలోచించుకోవాలి. మన ప్రభుత్వం కూడా గవర్నెన్స్ పూర్తిగా ఇస్తుందా? ఆత్మ సంతృప్తి ఎక్కువైపోయిందా? కంప్లేసెన్సీ ఎక్కువైపోయింది. ఏ ప్రభుత్వం అయినా 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే అలాగే ఉంటారు. ఉమ్. ఇది ఆలోచించుకోవాలి. సింపుల్ ఓకే. సొల్యూషన్ లేదు. ఎదురు చూద్దాం రేపు ఏమవుతుందో. ఓకే అండి, థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు. Thank you. యా శ్రీరామ్ గారు, పుల్లారావు గారు అంటే తాత్కాలికంగా యుద్ధ వాతావరణం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు